Hi friends, welcome to our channel. Today discussing about the subject name వచ్చేసి సోషల్ అండి. సోషల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి నదులు అనే టాపిక్కి కంటెంట్తో పాటు ప్రాక్టీస్ బిట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు చూస్తున్న ఈ టెక్స్ట్ బుక్ వచ్చేసి మనకు ఏపీ గవర్నమెంట్ 2024లో రిలీజ్ చేసినటువంటి బిట్ బ్యాంక్ అండి. దీనికి సంబంధించే మన ఛానల్లో ఆల్మోస్ట్ 15 వీడియోస్ అయితే కంప్లీట్గా పోస్ట్ చేసి ఉన్నాము. ఇది వచ్చేసి మనకు 16th చాప్టర్ అయినటువంటి నదులు అనే టాపిక్కి సంబంధించి కంటెంట్తో పాటు ప్రాక్టీస్ బిట్స్ అండి. ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళందరికీ తెలుసు, మనం ఓన్లీ గవర్నమెంట్ రిలేటెడ్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా మాత్రమే బిట్లు మన ఛానల్లో పోస్ట్ చేస్తామని. ఇది వచ్చేసి మనకు న్యూ 9th క్లాస్ సోషల్ అండి. దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఈ వీడియోలో చాలా బాగా అయితే ఉంది, తప్పకుండా అయితే చూడండి. ఇది వచ్చేసి మనకు దాదాపు ఒక 100 బిట్స్ అయితే ఉంటాయి, ఖచ్చితంగా అయితే చూడండి. ఇంకా వచ్చేసి మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడైతే మనం కంటెంట్లోకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కంటెంట్ వచ్చేసి మనకు నదులు, దానికి సంబంధించి కంటెంట్ అండి. నేనైతే దీన్ని ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటాను, మీరైతే చదివేసేయండి. అంశాన్ని అలా చదవడం వల్ల ఆల్రెడీ మనం టెక్స్ట్ బుక్లో చదివి ఉంటాము, ఇక్కడ కూడా చదవడం వల్ల మనకు రివిజన్ అయితే అవుతుంది. అలా రివిజన్ చేయడం వల్ల మనకు ఎక్కువ శాతం అయితే గుర్తుంటుందన్నమాట. ఈ విధంగా మీరంతా కూడా చదువుకోండి. మనకు వచ్చేసి ఇదంతా న్యూ 9th క్లాస్ సోషల్ అండి. మనకు నదులు అనే టాపిక్ జీకే పరంగా కూడా మనకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్, అంటే చాలా యూస్ఫుల్, ఎవరు కూడా మిస్ కావద్దు. ప్రాక్టీస్ బిట్స్ కూడా చాలా అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి. 100 అబోవ్ ఉంటాయండి ప్రాక్టీస్ బిట్స్, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఈ చాప్టర్ మనకు చాలా యూస్ఫుల్. మనకు 9thలో ఉంది, 10thలో కూడా ఉంది. 10th రిలేటెడే కొన్ని అంశాలు అయితే బిట్ల రూపంలో అయితే ఉన్నాయి, అవి ఒకసారి అయితే చూద్దాము. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ఈ ఆదర్శ గ్రామ పథకం ఆల్రెడీ మనకు ఓల్డ్ 10thలో ఉంది. ఇదంతా వచ్చేసి మనకు చాలా యూస్ఫుల్గానే ఉంటుంది. మీరు ఇదేం కొత్త సిలబస్, కొత్త ఏదో బయట ఇన్ఫర్మేషన్ అని అయితే అనుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇది గవర్నమెంటే రిలీజ్ చేసింది కాబట్టి మనకు బెనిఫిట్ అనే ఫీల్ అవ్వాలన్నమాట. ఏమో ఈ టెక్స్ట్ బుక్ అంతా చదవడం వల్ల మనకు డిఎస్సిలో ఇవే బిట్సే వస్తే మనకు చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది కదా. ఇదంతా చూసాక మనం నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్లోకి అయితే వెళ్దాము. ప్రాక్టీస్ బిట్స్ చూసినట్టయితే ఫస్ట్ బిట్ అండి, సింధు నది జన్మస్థానం క్రింది వానిలో ఏది? మనకు సింధు నది జన్మస్థానం వచ్చేసి కైలాస పర్వతాల ఉత్తర వాలులో అయితే ఉందండి సింధు నది జన్మస్థానం. క్వశ్చన్ నెంబర్ 1కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2 చూసినట్టయితే సింధు నది మొదటగా ఈ దిశగా ప్రయాణిస్తుంది. మనకు సింధు నది వచ్చేసి నైరుతి దిశగా అయితే ప్రయాణిస్తుందండి. క్వశ్చన్ నెంబర్ 2కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 అయితే చూద్దాం. సింధు నది ఉపనదులలో భారతదేశంలో జన్మించని ఉపనది క్రింది వానిలో ఏది? సింధు నది ఉపనదులు 5 ఉన్నాయండి. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ అని అయితే ఉన్నాయి. ఈ 5 నదులలో మనకు భారతదేశంలో జన్మించని ఉపనది వచ్చేసి మనకు సట్లెజ్ అండి. క్వశ్చన్ నెంబర్ 3కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 అయితే చూద్దాం. సింధు నది ఏ దేశంలో ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది? సింధు నది వచ్చేసి మనకు పాకిస్తాన్ దేశంలో ఎక్కువ దూరం అయితే ప్రయాణిస్తుందండి. క్వశ్చన్ నెంబర్ 4కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 5 అయితే చూద్దాం. సింధు నది సముద్రంలో కలవబోయే ముందు ఏ దిశగా ప్రయాణిస్తుంది? సింధు నది సముద్రంలో కలవబోయే ముందు దక్షిణ దిశగా అయితే ప్రయాణిస్తుందండి. క్వశ్చన్ నెంబర్ 5కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 అయితే చూద్దాం. ఈ క్రింది వాటిలో ఎక్సోటిక్ నదిగా దేన్ని మనం ఉదాహరణగా చూపిస్తాము? ఎక్సోటిక్ నది వచ్చేసి మనకు సింధు నది అండి. క్వశ్చన్ నెంబర్ 6కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 అయితే చూద్దాం. భగీరథ జన్మస్థానం క్రింది వానిలో ఏది? మనకు భగీరథ జన్మస్థానం వచ్చేసి గంగోత్రి అండి. క్వశ్చన్ నెంబర్ 7కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8 చూసినట్టయితే అలకనంద జన్మస్థానం క్రింది వానిలో ఏది? అలకనంద జన్మస్థానం వచ్చేసి మనకు సతప్నాథ్ అండి. క్వశ్చన్ నెంబర్ 8కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 9 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 9 చూసినట్టయితే భగీరథ అలకనంద నదులు ఎక్కడ కలుస్తాయి? మనకు వచ్చేసి భగీరథ అలకనంద వచ్చేసి మనకు హరిద్వార్ వద్ద అయితే కలుస్తాయండి. క్వశ్చన్ నెంబర్ 9కి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూసినట్టయితే సింధు నది ఉపనది కానిది క్రింది వానిలో ఏది? మనకు సింధు నది ఉపనది కానిది వచ్చేసి యమునా నది అండి. క్వశ్చన్ నెంబర్ 10కి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 అయితే చూద్దాం. గంగానది మైదానంలోనికి ఎక్కడ ప్రవేశిస్తుంది? ఈ గంగానది మైదానంలోకి ఎక్కడ ప్రవేశిస్తుంది అని అయితే అడుగుతున్నారు. మనం గంగానది మైదానంలోకి ప్రవేశించేది వచ్చేసి దేవప్రయాగ వద్ద అండి. క్వశ్చన్ నెంబర్ 11కి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 అయితే చూద్దాం. యమునా నది ఉపనది కానిది క్రింది వానిలో ఏది? మనకు యమునా నది ఉపనది కానిది వచ్చేసి దామోదర్ అండి. క్వశ్చన్ నెంబర్ 12కి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 13 చూసినట్టయితే యమునా నది పొడవు క్రింది వానిలో ఏది? మనకు యమునా నది పొడవు వచ్చేసి 1376 కిలోమీటర్లు అండి. క్వశ్చన్ నెంబర్ 13కి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 అయితే చూద్దాం. క్రింది గంగా నది ఉపనదులలో ద్వీపకల్పంలో జన్మించే నది క్రింది వానిలో ఏది? గంగా నది ఉపనదులలో ద్వీపకల్పంలో జన్మించే నది వచ్చేసి మనకు సోన్ నది అండి. క్వశ్చన్ నెంబర్ 14కి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 అయితే చూద్దాం. బ్రహ్మపుత్ర నదికి టిబెట్ ఏ పేరుతో పిలుస్తారు? బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏమని పేరుతో పిలుస్తారు? మనకు బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో సైడాంగ్ అని అయితే పిలుస్తారండి. క్వశ్చన్ నెంబర్ 15కి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 అయితే చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 16 చూసినట్టయితే బ్రహ్మపుత్ర నది జన్మస్థానం క్రింది వానిలో ఏది? బ్రహ్మపుత్ర నది జన్మస్థానం వచ్చేసి చమ్యంగ్డంగ్ అనే పర్వతాలలో జన్మించిందండి. క్వశ్చన్ నెంబర్ 16కి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 అయితే చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 17 చూసినట్టయితే బ్రహ్మపుత్ర నది పేర్లను జతపరచండి. ఈ బ్రహ్మపుత్ర నదిని వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో అయితే పిలుస్తారు. వాటిని అయితే జతపరుద్దాం. టిబెట్లో బ్రహ్మపుత్ర నదిని సైడాంగ్ అని అయితే పిలుస్తారండి. అదే అరుణాచల్ ప్రదేశ్లో అయితే దిహాంగ్ లేదా సియాంగ్ అని అయితే పిలుస్తారు. అదే అస్సాంలో అయితే త్యాంగ్పో అని అయితే పిలుస్తారు. స్తాంగ్పో అని అయితే పిలుస్తారు. అదే బంగ్లాదేశ్లో అయితే జమునా అని అయితే పిలుస్తారనమాట. క్వశ్చన్ నెంబర్ 17కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 18 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 18 చూసినట్టయితే దిబాంగ్ లోహిత్ అనే నదులు దేనికి ఉపనదులుగా ఉన్నాయి? మనకు దిబాంగ్ లేదా లోహిత్ అనే ఈ నదులు దేనికి ఉపనదులుగా ఉన్నాయి అంటే బ్రహ్మపుత్ర నదికి అయితే ఉపనదులుగా ఉన్నాయండి. క్వశ్చన్ నెంబర్ 18కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 19 అయితే చూద్దాం. నర్మదా నది జన్మస్థానం క్రింది వానిలో ఏది? మనకు నర్మదా నది జన్మస్థానం వచ్చేసి అమర్కంటక్ అండి. క్వశ్చన్ నెంబర్ 19కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 20 అయితే చూద్దాం. తపతీ నది జన్మస్థానం క్రింది వానిలో ఏది? మనకు తపతీ నది జన్మస్థానం వచ్చేసి ముల్తాయి అండి. క్వశ్చన్ నెంబర్ 20కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 21 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 21 చూసినట్టయితే మహానది జన్మస్థానం క్రింది వానిలో ఏది? మహానది జన్మస్థానం వచ్చేసి సిహావా అండి. క్వశ్చన్ నెంబర్ 21కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మహానది జన్మస్థానం వచ్చేసి సిహావా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 అయితే చూద్దాం. ద్వీపకల్పంలో జన్మించే అతిపెద్ద నది క్రింది వానిలో ఏది? ద్వీపకల్పంలో జన్మించే అతిపెద్ద నది వచ్చేసి గోదావరి నది అండి. క్వశ్చన్ నెంబర్ 22కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 అయితే చూద్దాం. గోదావరి జన్మస్థానం క్రింది వానిలో ఏది? మనకు గోదావరి జన్మస్థానం వచ్చేసి నాసిక్లోని త్రయాంబకం అండి. క్వశ్చన్ నెంబర్ 23కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 చూసినట్టయితే గోదావరి నది యొక్క ఉపనదులు అయితే చూద్దాం. గోదావరి నది యొక్క ఉపనదులు వచ్చేసి ప్రాణహిత, మంజీరా, కిన్నెరసాని, ఇంద్రావతి అండి. మిగతా అన్నిట్లో కూడా మనకు కృష్ణానది ఉపనదులు అయితే ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. క్వశ్చన్ నెంబర్ 24కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25 చూసినట్టయితే గోదావరి సముద్రంలో కలిసే ప్రాంతం క్రింది వానిలో ఏది? గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతం వచ్చేసి అంతర్వేది అండి. క్వశ్చన్ నెంబర్ 25కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 26 చూసినట్టయితే కృష్ణానది జన్మస్థానం క్రింది వానిలో ఏది? కృష్ణానది జన్మస్థానం వచ్చేసి మనకు మహాబలేశ్వరం అండి. క్వశ్చన్ నెంబర్ 26కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 అయితే చూద్దాం. తుంగభద్ర నది జన్మస్థానం క్రింది వానిలో ఏది? తుంగభద్ర నది జన్మస్థానం వచ్చేసి నందికొండలో అండి. క్వశ్చన్ నెంబర్ 27కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 28 అయితే చూద్దాం. తుంగభద్ర నది దేనికి ఉపనదిగా ఉంది? మనకు తుంగభద్ర నది వచ్చేసి
కృష్ణా నదికి ఉపనదిగా అయితే ఉందండి. క్వశ్చన్ నెంబర్ 28కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 29 చూసినట్టయితే సమగ్ర అభివృద్ధికి ఆదర్శ గ్రామ పథకం కింద ఎంపికైన హివారే బజారు గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? హివారే బజారు గ్రామం మనకు మహారాష్ట్రలో అయితే ఉందండి. క్వశ్చన్ నెంబర్ 29కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 అయితే చూద్దాం. కేరళలోని పెరుమట్టి గ్రామం ఏ సంస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసింది? కేరళలోని పెరుమట్టి గ్రామం కోకోకోలా కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం అయితే చేసింది. క్వశ్చన్ నెంబర్ 30కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 31 చూసినట్టయితే బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్లో ఈ విధమైన మలుపు తిరుగుతుంది. ఈ బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్లో నైరుతి దిశలో అయితే మలుపు తిరుగుతుందండి. క్వశ్చన్ నెంబర్ 31కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 అయితే చూద్దాం. క్రింది వాటిలో ఉప్పునీటి సరస్సు ఏది? మనకు ఉప్పునీటి సరస్సు వచ్చేసి సాంబార్ సరస్సు అండి. మీకు ఈజీగా అయితే గుర్తుంటుంది. సాంబార్లో ఉప్పు వేస్తామని అయితే గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 32కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 33 చూసినట్టయితే పడమర దిశగా ప్రవహించే నదులు క్రింది వానిలో ఏది? పడమర దిశగా ప్రవహించే నదులు వచ్చేసి సబర్మతి, మహి, భరత్పూజ, పెరియార్, శరావతి అండి. క్వశ్చన్ నెంబర్ 33కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 అయితే చూద్దాం. గురు గోవింద్ సాగర్ అను కృత్రిమ సరస్సు ఏ ప్రాజెక్ట్ వద్ద ఏర్పడింది? గురు గోవింద్ సాగర్ అనే కృత్రిమ సరస్సు మనకు వచ్చేసి బక్రానంగల్ ప్రాజెక్ట్ వద్ద అయితే ఏర్పడింది. క్వశ్చన్ నెంబర్ 34కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35 చూసినట్టయితే లాగూన్ సరస్సుల ఆవిర్భావం దేని కారణంగా ఏర్పడింది? మనకు లాగూన్ అనే సరస్సుల ఆవిర్భావం వచ్చేసి తీరం వెంట మేట వేయబడిన స్పిట్ కారణంగా లాగూన్ సరస్సులు అయితే ఆవిర్భవించాయండి. క్వశ్చన్ నెంబర్ 35కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 36 చూసినట్టయితే క్రింది వాటిలో సరస్సు పాత్ర కానిది ఏది? సరస్సు పాత్ర కానిది వచ్చేసి పరిసరాల శీతోష్ణ స్థితిని అసమతౌల్యంగా ఉంచటం. ఇదైతే సరస్సు యొక్క పాత్ర కాదండి. క్వశ్చన్ నెంబర్ 36కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37 చూసినట్టయితే నర్మదా తపతి నదుల మధ్య విస్తరించిన పర్వతాలు క్రింది వానిలో ఏవి? నర్మదా తపతి నదుల మధ్య విస్తరించిన పర్వతాలు వచ్చేసి సాత్పురా పర్వతాలు అండి. క్వశ్చన్ నెంబర్ 37కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38 చూసినట్టయితే సాత్పురా పర్వతాలకు తూర్పున విస్తరించిన పీఠభూమి క్రింది వానిలో ఏది? సాత్పురా పర్వతాలకు తూర్పున విస్తరించిన పీఠభూమి వచ్చేసి మైకాల్ పీఠభూమి అండి. క్వశ్చన్ నెంబర్ 38కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నదులు అనే టాపిక్ సంబంధించి ఇంకా మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయండి. అవి కూడా చూద్దాం ఇప్పుడు. అవైతే ఇంకో 50 బిట్స్ అయితే ఉంటాయి. అవి కూడా ఈ వీడియోలోనే చూసేద్దాము. ప్రాక్టీస్ బిట్స్లో ఫస్ట్ బిట్ చూసినట్టయితే సింధు నది జన్మస్థానం క్రింది వానిలో ఏది? సింధు నది జన్మస్థానం వచ్చేసి టిబెట్లోని మానస సరోవరం అండి. క్వశ్చన్ నెంబర్ 1కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 అయితే చూద్దాం. సింధు నది పొడవు కిలోమీటర్లలో తెలపండి. మనకు సింధు నది పొడవు వచ్చేసి 2880 కిలోమీటర్లు అండి. క్వశ్చన్ నెంబర్ 2కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 అయితే చూద్దాం. సింధు నది భారతదేశంలో ఏ రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది? సింధు నది వచ్చేసి భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ అనే రాష్ట్రం గుండా అయితే ప్రవహిస్తుందండి. క్వశ్చన్ నెంబర్ 3కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 అయితే చూద్దాం. క్రింది వానిలో సింధు నది ముఖ్య ఉపనది కానిది ఏది? సింధు నది యొక్క ముఖ్య ఉపనది కానిది వచ్చేసి లూని నది అండి. క్వశ్చన్ నెంబర్ 4కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5 చూసినట్టయితే క్వశ్చన్ నెంబర్ 5లో భారతదేశంలో చాలా ముఖ్యమైన నదీ వ్యవస్థ క్రింది వానిలో ఏది? భారతదేశంలో చాలా ముఖ్యమైన నదీ వ్యవస్థ వచ్చేసి గంగా నదీ వ్యవస్థ అండి. క్వశ్చన్ నెంబర్ 5కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 అయితే చూద్దాం. అల్కనంద, భగీరథి, సెలయేర్లు కలిసి ఏర్పడిన నది క్రింది వానిలో ఏది? అల్కనంద, భగీరథి, సెలయేర్లు కలిసి ఏర్పడిన నది వచ్చేసి మనకు గంగా నది. క్వశ్చన్ నెంబర్ 6కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 అయితే చూద్దాం. అలకనంద, భగీరథ నదులు కలిసి గంగా నదిగా ఏర్పడిన ప్రాంతం క్రింది వానిలో ఏది? అలకనంద, భగీరథ నదులు కలిసి గంగా నదిగా ఏర్పడిన ప్రాంతం దేవప్రయాగ అండి. క్వశ్చన్ నెంబర్ 7కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 అయితే చూద్దాం. భగీరథ జన్మస్థానం క్రింది వానిలో ఏది? భగీరథ జన్మస్థానం వచ్చేసి గంగోత్రి అండి. క్వశ్చన్ నెంబర్ 8కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 9 అయితే చూద్దాం.
క్వశ్చన్ నెంబర్ 9 చూసినట్టయితే క్వశ్చన్ నెంబర్ 9లో గంగా నది మొత్తం పొడవు కిలోమీటర్లలో తెలపండి. మనకు గంగా నది మొత్తం పొడవు వచ్చేసి 2525 అండి. క్వశ్చన్ నెంబర్ 9కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూసినట్లయితే గంగా నది పరివాహక ప్రదేశం మన దేశంలో ఎన్ని చదరపు కిలోమీటర్లలో అయితే ఉంది? గంగా నది పరివాహక ప్రదేశం మన దేశంలో వచ్చేసి 8,61,404 చదరపు కిలోమీటర్లు అండి. క్వశ్చన్ నెంబర్ 10కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 11 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 11 చూసినట్టయితే ఉత్తరప్రదేశ్లో గంగా నది పొడవు కిలోమీటర్లలో ఎంత? ఉత్తరప్రదేశ్లో గంగా నది పొడవు వచ్చేసి మనకు 1450 కిలోమీటర్లు అండి. క్వశ్చన్ నెంబర్ 11కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 అయితే చూద్దాం. బంగ్లాదేశ్లో గంగా నదిని ఏమని పిలుస్తారు? బంగ్లాదేశ్లో గంగా నదిని వచ్చేసి మనకు పద్మ అని అయితే పిలుస్తారండి. క్వశ్చన్ నెంబర్ 12కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 13లో బంగాళాఖాతంలో కలవడానికి ముందు పద్మా నదితో కలియున్న నది క్రింది వానిలో ఏది? బంగాళాఖాతంలో కలవడానికి ముందు పద్మా నదితో కలిసే నది వచ్చేసి మనకు బ్రహ్మపుత్ర నది అండి. క్వశ్చన్ నెంబర్ 13కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 14 అయితే చూద్దాం. బ్రహ్మపుత్ర జన్మస్థలం క్రింది వానిలో ఏది? మనకు బ్రహ్మపుత్ర నది జన్మస్థానం వచ్చేసి టిబెట్ అండి. క్వశ్చన్ నెంబర్ 14కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 15 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 15 చూసినట్టయితే బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్లో ఏమని పిలుస్తారు? బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ అని అయితే పిలుస్తారండి. క్వశ్చన్ నెంబర్ 15కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చూసినట్టయితే బ్రహ్మపుత్ర నది పొడవు కిలోమీటర్లలో తెలపండి. ఈ బ్రహ్మపుత్ర నది పొడవుని కిలోమీటర్లలో తెలిపినట్లయితే 2580 కిలోమీటర్లు అండి. క్వశ్చన్ నెంబర్ 16కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 17 చూసినట్టయితే భారతదేశంలో బ్రహ్మపుత్ర నది పొడవు కిలోమీటర్లలో తెలపండి. భారతదేశంలో బ్రహ్మపుత్ర నది కిలోమీటర్లలో చూసినట్టయితే 725 కిలోమీటర్లు. క్వశ్చన్ నెంబర్ 17కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 చూసినట్టయితే వరదలకు పేరుగాంచిన నదిగా దీనిని పేర్కొంటారు. వరదలకు పేరుగాంచిన నదిగా బ్రహ్మపుత్ర నదిని అయితే పేర్కొంటారు. క్వశ్చన్ నెంబర్ 18కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 19 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 19లో క్రింది వానిలో దీపకల్ప నది కానిది క్రింది వానిలో ఏది? దీపకల్ప నది కానిది వచ్చేసి మనకు గంగా నది అండి. క్వశ్చన్ నెంబర్ 19కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 20 చూసినట్టయితే గోదావరి నది జన్మస్థానం క్రింది వానిలో ఏది? మనకు గోదావరి నది జన్మస్థానం వచ్చేసి నాసిక్ అండి. నాసిక్లోని త్రయంబకం. క్వశ్చన్ నెంబర్ 20కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 అయితే చూద్దాం. గోదావరి ఆంధ్రప్రదేశ్లో బంగాళాఖాతంలో కలిసే ప్రదేశం క్రింది వానిలో ఏది? గోదావరి నది ఆంధ్రప్రదేశ్లోని బంగాళాఖాతంలో కలిసే ప్రదేశం వచ్చేసి రాజమండ్రి అండి. క్వశ్చన్ నెంబర్ 21కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 అయితే చూద్దాం. కృష్ణానది జన్మస్థలం క్రింది వానిలో ఏది? మనకు కృష్ణానది జన్మస్థలం వచ్చేసి మనకు మహాబలేశ్వరం అండి. క్వశ్చన్ నెంబర్ 22కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. కృష్ణానది జన్మస్థలం వచ్చేసి మనకు మహాబలేశ్వరం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 23లో కృష్ణానది పరివాహక విస్తీర్ణం చదరపు కిలోమీటర్లలో తెలపండి. కృష్ణానది పరివాహక విస్తీర్ణం వచ్చేసి 2,58,948 చదరపు కిలోమీటర్లు అండి. క్వశ్చన్ నెంబర్ 23కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అయితే మనం క్వశ్చన్ నెంబర్ 24 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 24 చూసినట్టయితే మహానది పుట్టిన రాష్ట్రం ఏది? మహానది పుట్టిన రాష్ట్రం వచ్చేసి మధ్యప్రదేశ్ అండి. క్వశ్చన్ నెంబర్ 24కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అయితే మనం క్వశ్చన్ నెంబర్ 25 అయితే చూద్దాం. మహానది ప్రవహించు రాష్ట్రం ఏది? మహానది ప్రవహించే రాష్ట్రం వచ్చేసి ఒరిస్సా అండి. క్వశ్చన్ నెంబర్ 25కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అది వచ్చేసి మహానది పుట్టిన రాష్ట్రం మధ్యప్రదేశ్ అయితే ప్రవహించు రాష్ట్రం అయితే ఒరిస్సా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 26 చూసినట్టయితే మహానది పొడవు కిలోమీటర్లలో తెలపండి. మహానది పొడవు వచ్చేసి 857 అండి. క్వశ్చన్ నెంబర్ 26కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 చూసినట్టయితే కావేరీ నది జన్మస్థలం క్రింది వానిలో ఏది? కావేరీ నది జన్మస్థానం వచ్చేసి మనకు బ్రహ్మగిరి కొండల్లో అయితే ఉందండి. క్వశ్చన్ నెంబర్ 27కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28 అయితే చూద్దాం. బ్రహ్మగిరి కొండలు ఏ రాష్ట్రంలో కలవు? మనకు బ్రహ్మగిరి కొండలు వచ్చేసి మనకు కర్ణాటక రాష్ట్రంలో అయితే కలవు.
క్వశ్చన్ నెంబర్ 28కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. బ్రహ్మగిరి కొండలు కర్ణాటక రాష్ట్రంలో అయితే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29 చూసినట్టయితే కావేరీ నది పరివాహక విస్తీర్ణం ఎంత చదరపు కిలోమీటర్లలో తెలపండి. కావేరీ నది పరివాహక విస్తీర్ణం వచ్చేసి మనం చదరపు కిలోమీటర్లలో చూసినట్టయితే 87,900 చదరపు కిలోమీటర్లు అండి. క్వశ్చన్ నెంబర్ 29కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 చూసినట్టయితే క్రింది వానిలో పడమరగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలియునది క్రింది వానిలో ఏది? అరేబియాలో కలిసే నది వచ్చేసి నర్మదా అండి. క్వశ్చన్ నెంబర్ 30కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అయితే మనం క్వశ్చన్ నెంబర్ 31 అయితే చూద్దాం. నర్మదా నది జన్మస్థానం క్రింది వాటిలో ఏది? నర్మదా నది జన్మస్థానం వచ్చేసి అమర్కంటక్ అండి. క్వశ్చన్ నెంబర్ 31కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 చూసినట్టయితే తపతీ నది జన్మస్థానం క్రింది వానిలో ఏది? తపతీ నది జన్మస్థానం వచ్చేసి మనకు ముల్టాయి అండి. క్వశ్చన్ నెంబర్ 32కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33 అయితే చూద్దాం. క్రింది వానిలో పశ్చిమ దిశగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే నది క్రింది వానిలో ఏది? పశ్చిమ దిశగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే నది వచ్చేసి మనకు తపతీ నది. అది తపతీ నర్మదా రెండు కూడా మనకు పశ్చిమంగా ప్రవహించి అరేబియా సముద్రంలో అయితే కలుస్తాయి. క్వశ్చన్ నెంబర్ 33కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడైతే మనం క్వశ్చన్ నెంబర్ 34 అయితే చూస్తున్నాము. క్వశ్చన్ నెంబర్ 34 చూసినట్టయితే మహి సబర్మతి అనే నదులు ప్రవహించు దిశ క్రింది వానిలో ఏది? మహి సబర్మతి నదులు ప్రవహించు దిశ వచ్చేసి మనకు పడమర అండి. క్వశ్చన్ నెంబర్ 34కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 35 అయితే చూద్దాం. పగులు లోయ గుండా ప్రవహించే నది క్రింది వానిలో ఏది? పగులు లోయ గుండా ప్రవహించే నది వచ్చేసి మనకు నర్మదా నది అండి. క్వశ్చన్ నెంబర్ 35కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 చూసినట్టయితే ద్వీపకల్పంలో రెండవ పెద్ద నది ఏది? ద్వీపకల్పంలో రెండవ పెద్ద నది వచ్చేసి మనకు కృష్ణా నది అండి. మొదటిది వచ్చేసి మనకు గోదావరి నది. క్వశ్చన్ నెంబర్ 36కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37 చూసినట్టయితే కర్ణాటకలోని కూర్గు కొండల్లో జన్మిస్తున్న నది ఏది? కర్ణాటకలోని కూర్గు కొండల్లో జన్మిస్తున్న నది వచ్చేసి మనకు కావేరీ నది అండి. క్వశ్చన్ నెంబర్ 37కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 38లో కావేరీ ఉపనది ఏది? కావేరీ ఉపనది వచ్చేసి మనకు హైమావతి అండి. హైమావతి నదిని మనం కావేరీ ఉపనదిగా చెప్పుకుంటాం. క్వశ్చన్ నెంబర్ 38కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39 అయితే చూద్దాం. గోదావరి మొత్తం పొడవు కిలోమీటర్లలో తెలపండి. గోదావరి మొత్తం పొడవు వచ్చేసి 1465 కిలోమీటర్లు అండి. క్వశ్చన్ నెంబర్ 39కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40 చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గోదావరి నది పొడవు కిలోమీటర్లలో తెలపండి. ఆంధ్రప్రదేశ్లో గోదావరి నది పొడవు వచ్చేసి 497 కిలోమీటర్లు అండి. క్వశ్చన్ నెంబర్ 40కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41 అయితే చూద్దాం. కృష్ణా నది మొత్తం పొడవు కిలోమీటర్లలో తెలపండి. కృష్ణా నది మొత్తం పొడవు వచ్చేసి 1400 కిలోమీటర్లు అండి. క్వశ్చన్ నెంబర్ 41కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 42 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 42 చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నది పొడవు కిలోమీటర్లలో తెలపండి. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నది పొడవు వచ్చేసి 290 కిలోమీటర్లు అండి. క్వశ్చన్ నెంబర్ 42కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43 అయితే చూద్దాం. గోదావరి ఉపనదులు క్రింది వానిలో ఏది? గోదావరి ఉపనదులు వచ్చేసి మనకు ప్రాణహిత, మంజీరా, శబరి, సీలేరు, వార్ధ, కిన్నెరసాని, ఇంద్రావతి అండి. క్వశ్చన్ నెంబర్ 43కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ కూడా గోదావరి ఉపనదులే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44 అయితే చూద్దాం. కృష్ణా నది ఉపనదులు క్రింది వానిలో ఏవి? కృష్ణానదిలో ఉపనదులు చూసినట్టయితే డిండి, కోయన, మూసి, పంచగంగ, దూద్గంగ, ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర పైవన్నీ కూడా కృష్ణానది ఉపనదులే అండి. క్వశ్చన్ నెంబర్ 44కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45 అయితే చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45 అయితే చూద్దాం. మార్బుల్ జలపాతం ఏ నదిపై కలదు? మనకు మార్బుల్ జలపాతం వచ్చేసి నర్మదా నదిపై అయితే కలదండి. క్వశ్చన్ నెంబర్ 45కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46 అయితే చూద్దాం. నర్మదా నది పొడవు క్రింది వానిలో ఏది? మనకు నర్మదా నది పొడవు వచ్చేసి 1310 అండి. క్వశ్చన్ నెంబర్ 46కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నర్మదా నది పొడవు వచ్చేసి 1310. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47 అయితే చూద్దాం. తపతీ నది పొడవు క్రింది వానిలో ఏది? మనకు తపతీ నది పొడవు చూసినట్టయితే 730 కిలోమీటర్లు అండి. క్వశ్చన్ నెంబర్ 47కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48 అయితే చూద్దాం. క్షిప్ర దేనికి ఉపనది?
మనకు క్షిప్ర వచ్చేసి తపతీ నది యొక్క ఉపనది అండి. క్వశ్చన్ నెంబర్ 48కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. క్షిప్ర అనేది ఒక తపతీ నది ఉపనది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49 అయితే చూద్దాం. తపతీ నది ఒడ్డున ఉన్న పట్టణం క్రింది వానిలో ఏది? తపతీ నది ఒడ్డున ఉన్న పట్టణం వచ్చేసి మనకు సూరత్ అండి. తపతీ నది ఒడ్డున ఉన్న పట్టణం వచ్చేసి సూరత్. క్వశ్చన్ నెంబర్ 49కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50 అయితే చూద్దాం. నర్మదా నది ఒడ్డున ఉన్న పట్టణం క్రింది వానిలో ఏది? నర్మదా నది ఒడ్డున ఉన్న పట్టణం వచ్చేసి జబల్పూర్ అండి. క్వశ్చన్ నెంబర్ 50కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51 అయితే చూద్దాం. క్షిప్రా నది ఒడ్డున ఉన్న పట్టణం క్రింది వానిలో ఏది? క్షిప్రా నది ఒడ్డున పట్టణం వచ్చేసి మీరు కంటెంట్ చదివి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 52లో సిహావా వద్ద జన్మిస్తున్న నది క్రింది వానిలో ఏది? సిహాహా వద్ద జన్మిస్తున్న నది వచ్చేసి మహానది అండి. క్వశ్చన్ నెంబర్ 52కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ వీడియోలో నదులు అనే టాపిక్ సంబంధించి ఇంతటితో కంప్లీట్ అయిందండి. మన ఛానల్లో పోస్ట్ చేసిన ప్రతి ఒక్క బిట్టు కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ గవర్నమెంట్ రిలేటెడే. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు ఏదైనా మాకు చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మా ఛానల్ ప్రోత్సాహానికే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మన ఛానల్లో రాబోయే టాపిక్ వచ్చేసి భారతదేశం నేలలు అనే టాపిక్ సంబంధించి కంటెంట్తో పాటు ప్రాక్టీస్ బిట్స్తో అయితే మీ ముందుకైతే వస్తున్నాం. అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ టు ఆల్ అండి.